మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. సో మనం ఎక్కడికి వెళ్తున్నాం అనే దాన్ని బట్టి మనం రకరకాల డ్రెస్సెస్ అన్ని ప్యాక్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఎస్పెషల్లీ ట్రావెల్కి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు ఇంటి దగ్గర అంటే అన్ని రకాలు వేసేసుకుంటాంలేండి. అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం అనే దాన్ని, మూవీకి అయితే ఒకలా రెడీ అవుతాం, టెంపుల్కి అయితే ఒకలా రెడీ అవుతాం, పార్టీకి అయితే ఒకలా రెడీ అవుతాం, ఇలా రెడీ అవుతాం కదా. అలాగే మనం ఎక్కడికైనా వెళ్తున్నా సరే దానికి తగ్గట్టుగానే ప్యాక్ చేసుకొని అక్కడ లొకేషన్కి తగ్గట్టుగానే మనం డ్రెస్సెస్ అన్ని తీసుకెళ్తూ ఉంటాం కదా. సో అలాగే రీసెంట్గా నేను తిరుపతి విజిట్ చేసి వచ్చాను కదండి. సో తిరుపతికి అన్ని కూడా నేను చుడిదార్సే పెట్టుకున్నాను అనమాట. అది కూడా విత్ చున్నీ ఉన్న డ్రెస్సెసే పెట్టుకున్నాను. సో ఆ డీటెయిల్స్ అన్ని ఇవాళ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అన్నీ కూడా ఆన్లైన్లో తీసుకున్నవే అండ్ ప్రైజెస్ అయితే 100% రీజనబుల్ అని అనిపించినాయి అనమాట. వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఎందుకంటే ఏ డ్రెస్ కూడా హార్డ్లీ 700 కన్నా కూడా ఎక్కువ లేదు. అన్నీ 650, 629, 699 ఆ రేంజ్వే అనమాట. సో దాంట్లో ఫుల్ డ్రెస్ సెట్స్ విచ్ ఆర్ వెరీ గుడ్. సో అవి మీకు ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐల్ స్టార్ట్ విత్ మై జర్నీకి నేను ఈ గ్రీన్ టాప్ వేసుకున్నాను. ఇది షార్ట్ లెంత్ టాప్ అనమాట. ఇలాగా జర్నీ వ్లాగ్ చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుందండి. ఇలా ఉంటుంది. ఇది పైన యోక్ పార్ట్ అంతా స్ట్రైట్గా వచ్చి తర్వాత మంచి ఫ్లేర్తో వచ్చిందన్నమాట. ఇలాగ ఇదిగోండి, ఇలా షార్ట్ ఫ్రాక్ లాగా ఉంటుంది. చాలా చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. జర్నీస్లో ఎస్పెషల్లీ కంఫర్టబుల్ డ్రెస్సెస్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది చాలా క్యూట్గా కూడా అనిపించింది. నాకు బేసిక్గా షార్ట్ టాప్స్ అంటే, షార్ట్ కుర్తీస్ అంటే చాలా ఇష్టము. సో అందుకని ఇది ఒకటి తీసుకున్నా. ఇలా షార్ట్ ఫ్రాక్ లాగా వస్తుంది. ప్రైస్ అయితే 329 సంథింగ్ అలా ఎంతో పడిందండి. వెరీ రీజనబుల్ అనమాట. నాకు చాలా రీజనబుల్ అనిపించింది. మంచిగా చాలా కంఫర్టబుల్గా వేసేసుకోవచ్చు. అండ్ దట్ ఇక్కడంతా ఫ్లేర్ వచ్చింది కాబట్టి ఇలా ఫ్రిల్స్ లాగా. ఒకవేళ పొట్ట ఎక్కువ ఉంది అనుకునే వాళ్ళు కూడా అసలు పొట్ట కనిపించకుండా హ్యాపీగా వేసేసుకోవచ్చు. బేసిక్గా మదర్స్ అందరికీ టమ్మీ ఉంటుంది కదా, కొంచెం ఆ టమ్మీ కనపడకుండా ఉండాలంటే ఇలాంటివి. ఇది ఎందుకంటే ఇలాగ మొత్తం ఇలాగా ఫ్రాక్ లాగా ఇలాగ హ్యాంగ్ అవుతూ ఉంటుంది కదా. సో అందుకని మనకు అసలు పొట్ట కనిపిస్తున్నట్టుగా కానీ, పొట్ట దగ్గర టైట్గా ఉండడం కానీ అలా ఉండదు. సో అందుకని ఫిట్టింగ్ కూడా బాగుంది, కంఫర్ట్గా కూడా ఉంది. సో ఇది ఒక టాప్. ఇది జర్నీకి వేసుకున్నాను. అండ్ అలాగే జర్నీకి తీసుకెళ్ళిన హ్యాండ్ బ్యాగ్ గురించి కూడా అడిగారండి. ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నప్పుడు కూడా మీకు షేర్ చేశాను. బుజ్జి హ్యాండ్ బ్యాగ్. ఇదైతే 129 రూపీస్ అనమాట. అమెజాన్లో తీసుకుందే. సరే, మనం ఎప్పుడంటే పిల్లలతోటి ఇలా అందరితోటి వెళ్ళేటప్పుడు చాలా స్టఫ్ ఉంటాయి మనం క్యారీ చేయాల్సినవి. సో అప్పుడు ఆబ్వియస్లీ పెద్ద హ్యాండ్ బ్యాగ్సే పట్టుకోవాల్సి వస్తుంది కదా. సో ఇప్పుడు ఈసారి అయితే నేను సింగిల్గా వెళ్ళాను కదా, అందుకని నాకు చిన్న హ్యాండ్ బ్యాగ్ సరిపోతుంది లేనని ఇది తీసుకెళ్ళాను అనమాట. దీనిలో ఏంటంటే మనకి ఇంకా వేరే పార్టీషన్స్ అట్లాంటివి ఏమీ ఉండదు. జస్ట్ ఇలా ఒకటే ఒక పౌచ్, లోపలే ఉన్నాయి ఇంకా తీయలేదు, ఒకే ఒక పౌచ్ ఉంటుంది. ఇంకా వేరే పార్టీషన్ ఏమీ రాలేదు. అదొక్కటే దీనిలో కొంచెం ఆలోచించుకోవాల్సింది. ఎందుకంటే మనీ కానీ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే విడిగా డైరెక్ట్గా వ్యాలెట్ పెట్టేసుకోవాలన్నమాట ఇందులో. అండ్ ఈ క్లాత్ అయితే రఫ్ అండ్ టఫ్, దీని మీద మరక పడదు, ఏం కాదు. మొత్తం రెగ్జిన్ క్లాత్. నాకు ఈ డిజైన్ బాగా నచ్చి తీసుకున్నాం అన్నమాట. సంథింగ్ లైక్ వర్లీ ఆర్ట్ లాగా అలా ఉంది కదా. సో ఇదే పట్టుకుని వెళ్ళాను. చాలా లైట్ వెయిట్ అనమాట. సో ఒకవేళ కొండపైకి నడిచి వెళ్ళేటప్పుడు ఒక హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేయాలనుకున్నా ఇదన్నా పట్టుకోవచ్చులే అన్నట్టుగా నేను ఇది తీసుకెళ్ళా. బట్ ఇది కొండపైకి వెళ్ళేటప్పుడు ఇది క్యారీ చేయలేదండి. దీన్ని కూడా సూట్ కేసులో పెట్టి లగేజ్లో వేసేసాము. సో ఇదనమాట హ్యాండ్ బ్యాగ్. 129 రూపీస్కి అసలు చాలా వర్త్. ఇది చాలా బాగా అనిపించింది. మన ఇంటి దగ్గర కూడా ఎట్లన్నా ఇట్లా బయటకు వెళ్ళి రావడానికి, ఇట్లా షాప్కి వెళ్ళి రావడానికి, ఇలా అన్నిటికీ ఇదే వాడేస్తుంది అనమాట. నాకు స్లింగ్ బ్యాగ్స్ బాగా అలవాటు, క్యాజువల్గా ఇంటి దగ్గర అంతా తిరగడానికి. సో ఇంటి దగ్గర కూడా విచ్చలవిడిగా వాడేస్తున్నాను. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డ్రెస్ విచ్ ఇస్ దిస్ వన్. ఇది నడిచెక్కేటప్పుడు వేసుకున్న డ్రెస్. ఇంతకుముందు కూడా నేను ఇది షేర్ చేశాను మీకు. మొత్తం ఇలాగా ప్లేన్ అనార్కలి టాప్ అనమాట. మొత్తం ప్లేన్ ఇలాగ మనకి కలీస్ లాగా, ప్యాచెస్ లాగా ఇలా అటాచ్ చేసి ఉంటుంది కాబట్టి ఫ్లేర్ వస్తుంది. మొత్తం ప్లేన్ టాప్, ప్లేన్ బాటమ్, చున్నీ ఒకదానికి మనకి ఇలాగా గోల్డ్ ప్రింట్ వస్తుంది. యాక్చువల్లీ ఇది ప్లేన్ టాప్ కదా, దీని నెక్ అంతా మనం ఏదైనా పెయింటింగ్ ఏదైనా డిజైన్ చేద్దాము అని అనుకున్నాను. బట్ అసలు టైం సరిపోలేదు నాకు. సో ఇదిగోండి ఇలా ఇంత మంచి, అంటే ఇట్లాగా ఒక బ్రైట్ రెడ్ కలర్ అనమాట. సో నాకు బాగా అనిపించింది. అండ్ అనార్కలి కాబట్టి ఖచ్చితంగా కంఫర్ట్గా కూడా ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇవన్నీ వీ నెక్తో వస్తాయి. సో ఇది కూడా వీ నెక్తో వచ్చింది. బట్ అసలు డీప్ రాలేదు. కొన్ని వాటికి వీ నెక్ వస్తే చాలా డీప్ వస్తుంది. అంత డీప్ అంత కంఫర్టబుల్ ఉండము. బట్ ఇది అంత డీప్ ఏం రాలేదు. అండ్ దట్టు మనకి చున్నీ కూడా వస్తుంది కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట. సో ఇది కూడా అంతే, చాలా బడ్జెట్లో డ్రెస్సే. ఇది కొంచెం కలర్ ఫేడ్ అవుతుంది, అంటే మనం వాష్ చేసినప్పుడు కొంచెం కలర్ పోతుంది అనమాట. సో అదొక్కటి చూసుకోండి. ఎందుకంటే ఇది మొత్తం రేయాన్ క్లాత్, రెడ్ కలర్లోది. బట్ ఇట్లా ఒక ఫుల్ రెడ్ కలర్ కావాలి నేను అనుకుంటే పర్ఫెక్ట్. నాకు నడిచెక్కేటప్పుడు అయితే ఆ గ్రీన్ కలర్ చెట్లు మధ్యలో రెడ్ కలర్ ఈ డ్రెస్ ఫొటోస్ అవి చాలా బాగా వచ్చినాయి అనమాట. సో బాగా అనిపించింది. సో ఇది కొండకి నడిచి వెళ్ళేటప్పుడు వేసుకున్న డ్రెస్.
అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డ్రెస్ విచ్ ఇస్ దిస్ వన్. ఇది కూడా అలాగే ఒక రేర్ కలర్ కాంబినేషన్ అండి. అంటే ఒక బీచ్ కలర్ కి బీచ్ అండ్ పింక్, బీచ్ కూడా కాదు, ఒకలాంటి సోబర్ ఏం కలర్ అంటారో తెలియదండి. ఇది ఒకలాంటి ఎలిసిపోయిన రంగు, ఒకలాంటి యాష్ కలర్ అని చెప్పొచ్చు, లైట్ డల్ యాష్ కలర్ అనమాట ఇది. దానికి మొత్తం ఇలాగా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. నెక్ పార్ట్ అంతా చూసారు కదా, మొత్తం ఇదంతా థ్రెడ్ వర్క్, ఎంబ్రాయిడరీ వచ్చింది అన్నమాట. ఇదంతా చిప్స్ కూడా ఉన్నాయి అక్కడక్కడ. 3/4 హ్యాండ్స్ అండ్ స్ట్రైట్ టాప్ వస్తుంది. అండ్ దీనికి ప్యాంట్ కూడా సేమ్ అలాగే స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది. అండ్ దీని చున్నీ నాకు బాగా నచ్చింది అనమాట. ఏదో బాగల్పూర్ చున్నీస్ ఉంటాయి చూడండి, ఆ స్టైల్లో వచ్చింది. సో చున్నీ అండ్ ఈ కలర్ కాంబినేషన్ వల్ల నాకు ఇది నచ్చింది. ఇదిగోండి ఇలా లైట్ కలర్ కదా, లైట్ కలర్ కి పింక్ కలర్ చున్నీలు నచ్చి డ్రెస్సులు కొనుక్కుంటూ ఉంటాను చూడండి. దిస్ ఈస్ దట్ టైప్ ఆఫ్ డ్రెస్ అనమాట. ఈ చున్నీ నచ్చి డ్రెస్ తీసుకున్నాను. చున్నీ మంచి షైనీగా, బాగల్పూరి క్లాత్ ఎలా ఉంటుందో తెలుసు కదండి, బాగల్పూరి చున్నీస్ అలా వచ్చిందనమాట. మంచిగా వచ్చింది, మంచి లెంత్ అంతా కూడా. అంటే చిన్న చున్నీలు వస్తే మళ్ళీ లుక్ బాగోదు, బట్ దీని చున్నీ కూడా మంచి లెంత్ తోటి వచ్చింది. మంచి ఇగోండి విత్ లెంత్ అంతా మంచి పర్ఫెక్ట్ గా వచ్చింది. సో అందుకని బాగా అనిపించింది. కలర్ కాంబినేషన్ కూడా మంచి క్లాసీ కలర్ కాంబినేషన్ అనమాట. అండ్ రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసేయచ్చు. రఫ్ అండ్ టఫ్ అంటే మరకలు పడకుండా చూసుకోవాలి, ఎందుకంటే లైట్ కలర్ కదా ఇది. సో ఇలా ఈ డ్రెస్ అనమాట. ఇది పైకి ఎక్కిన తర్వాత అక్కడ కొండపైన అంతా తిరిగాం కదా దర్శనానికన్నా ముందు, అప్పుడు వేసుకున్న డ్రెస్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డ్రెస్ విచ్ ఇస్ దిస్ వన్. ఇది ఒక బ్లాక్ అండ్ వైట్ డ్రెస్. ఇదిగోండి టాప్ ఇలా ఉంటుంది, మొత్తం బ్లాక్ అండ్ వైట్ లో ఇలా వచ్చి నెక్ దగ్గర ఇలా ఒక గోటాపతి బార్డర్ లాగా ఇచ్చారనమాట. ఇది కూడా వీ నెక్కే, ఇలా కాలర్ నెక్ లా బ్యాక్ సైడ్ వచ్చి వీ నెక్ లాగా వస్తుంది అనమాట. 3/4 హ్యాండ్స్ తోటి. ఇది ఒక స్పన్ మిక్స్డ్ క్లాత్ లాగా ఉందన్నమాట. అందుకని చాలా చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్. మొత్తం ఇంతే, ఇలాగ ఒక బ్లాక్ అండ్ వైట్ వచ్చి కాలర్ దగ్గర మాత్రం ఇలా హైలైట్ చేశారు. దీని ప్యాంట్ కూడా మనకి ఇలా స్ట్రైప్స్ ప్యాంట్ ఇచ్చారనమాట, బ్లాక్ అండ్ వైట్ లో స్ట్రైప్స్ ప్యాంట్. అండ్ దీని చున్నీ వచ్చేసరికి ఇట్లా ఒక షిఫాన్ చున్నీ ఇచ్చారు. చున్నీ కూడా సేమ్ ఇలాగ బ్లాక్ అండ్ వైట్ డిజైన్ ఏదైతే ఉందో అదే మొత్తం డిజైన్ వచ్చిందనమాట. షిఫాన్ చున్నీస్ ఎలా ఉంటాయో తెలుసు కదండి, లైట్ వెయిట్ తోటి ఇలా ఉందన్నమాట. సాఫ్ట్ మెటీరియల్ తోటి చున్నీ ఇది. సో ఈ డ్రెస్ మేము జపాలీకి వెళ్ళాం కదా, అక్కడ వేసుకున్నాను అనమాట. సో దిస్ ఈజ్ వన్ డ్రెస్. ఇది కూడా చాలా బాగుంది. ఆ బడ్జెట్ కి ఇవన్నీ కూడా ఆ బడ్జెట్ కి చాలా చాలా బెటర్ అని అనిపించినాయి. కమింగ్ టు ద నెక్స్ట్ డ్రెస్ విచ్ ఇస్ దిస్ వన్. ఇది వచ్చేటప్పుడు జర్నీకి వేసుకున్నాను. ఇప్పుడు ఈ కలర్ బాగా ట్రెండింగ్ కదండి, పర్పుల్. సో పర్పుల్ కలర్ టాప్ అండ్ బాటమ్ అనమాట. ఇది దీనికి చున్నీ రాదు, ఓన్లీ టాప్ అండ్ బాటమ్ వచ్చింది. బట్ దీనికి చున్నీగా ఇదిగోండి మన దగ్గర ఉంటుంది కదా జాతీయం చేయడానికి చున్నీ, అన్నిటి మీదకి సెట్ అయిపోయేలాగా. సో దీనికి మనకి బేసిక్ గా అన్నిటి మీదకి సెట్ అయ్యేది బ్లాక్ కలర్స్ అని అనుకుంటాం కదా, బట్ దీనికి బ్లాక్ కలర్ కన్నా ఈ కలర్ చున్నీ అయితే బాగా సెట్ అవుతుంది అనిపించి ఈ చున్నీయే దీని మీద కూడా వేసా అనమాట. ఈ డ్రెస్ మీద పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది అని అనిపించింది. ఎందుకంటే దీనిపైన ఈ బాందిని చుక్కల్లాగా వచ్చినాయి కదా, అది ఈ కలర్ లోనే ఉన్నాయి అనమాట. కొంచెం క్రీమ్ కలర్ డాట్స్ లాగా వచ్చినాయి, అందుకని క్రీమ్ కలర్ చున్నీ అయితే బాగుంటుంది అని ఈ చున్నీ తీసుకువెళ్ళాను. ఇది మొత్తం ఇలాగా బాందిని ప్రింట్ లాగా వచ్చి చేతులకి ఇలాగ చిన్న పట్టి లాగా వచ్చింది. ఇదిగోండి ఇలా. ఇది కూడా ఒక స్ట్రైట్ టాపే. ఇది కూడా మంచి స్పన్ మిక్స్డ్ రేయాన్ లాగా ఉంది. ప్యాంట్ కూడా సేమ్ క్లాత్ తోటి ఇలా వచ్చింది అనమాట. సో ఈ డ్రెస్ తర్వాత జపాలి వెళ్ళొచ్చిన తర్వాత వెకేట్ చేసి కిందకు రావడం జర్నీ కదంతా ఈ డ్రెస్ వేసుకున్నాను. యాక్చువల్లీ ఈ డ్రెస్ తో పాటు ఈ డ్రెస్ కూడా ఆర్డర్ చేశాను నేను. దీనికి కూడా మనకి పర్పుల్ కలర్ దుపట్టానే వచ్చింది అనమాట. సో నేను అనుకున్నా దీనికి ఇదే, అంటే ఫోటోలో చూడడానికి సిమిలర్ కలర్స్ లా అనిపించినాయి. సో రెండింటికి కలిపి ఈ చున్నీయే వాడేయచ్చు అనుకున్నా, కానీ దీనికి చాలా షేడ్ తేడా ఉంది. ఇది దీనికి అంతా మ్యాచ్ అయినట్టు అనిపించలేదు. సో అందుకని దీనికి ఈ చున్నీ వేసా, ఇది వేయకుండా. యాక్చువల్గా ఇది రెండింటి మీదకి వాడచ్చని ఈ డ్రెస్ కూడా ఆర్డర్ చేశాను. కానీ ఈ డ్రెస్ ఏంటంటే నేను చూసిన దానికన్నా కూడా కొంచెం లైట్ కలర్ అనిపించింది నాకు. నేను ఇది వేసుకోలేదన్నమాట. ఇదిగోండి ఇలా ఇది కూడా ఎట్లా అంటే ఒక రేయాన్ మిక్స్డ్, అదే రేయాన్ క్లాతే అనుకోండి, స్పన్ మిక్స్డ్ రేయాన్ లావెండర్ కలర్ లో మొత్తం ఇట్లా ఫ్లోరల్ డిజైన్ లాగా వచ్చింది. ఇంకొంచెం బ్రైట్ కలర్ వచ్చుంటే బాగుండు అనిపించింది. చాలా లైట్ గా ఉందన్నమాట కలర్. ఇదైతే మొత్తం 3 సెట్. ఇదిగోండి ప్యాంట్ ఇలా వస్తుంది, వైట్ పైన వచ్చి ఇలాగా చిన్న చిన్న లావెండర్ ఫ్లవర్స్ వచ్చినాయి. దానికి చున్నీ ఇచ్చారు. ఈ చున్నీ బాగుంది యాక్చువల్లీ. దీనిపైన అంతా మనకి ఇలాగా ఎంబ్రాయిడరీ చేశారన్నమాట ఫ్లవర్స్. ఇది జార్జెట్ చున్నీ లాగా వచ్చింది. దానికి ఇలాగా ఒక గొట్టపతి లేస్ కూడా ఇచ్చారు మొత్తం. కానీ ఈ డ్రెస్ నేను అక్కడ వేసుకోలేదు, అసలు తీసుకుని వెళ్ళనే లేదు, ఎందుకంటే ఇవే సరిపోతాయిలేనని అనిపించింది. ఇదన్నమాట.
ఈ చున్నీ ఈ డ్రెస్ మీదకి రెండింటి మీదకి అని దీనికి చున్నీ రాకపోయినా సరే ఆర్డర్ చేసుకున్నా. నేను ఓన్లీ టాప్ అండ్ బాటమ్ అని తెలిసినా ఆర్డర్ చేసుకున్నా. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ ఇది మ్యాచ్ కాలేదు, అందుకని ఈ చున్నీ వేయకుండా ఈ చున్నీ వేసాను అనమాట. సో ఇవండి నేను తిరుపతిలో వేసుకున్న డ్రెస్సెస్ అండ్ వాటి డీటెయిల్స్ చూసారు కదా. అన్నీ కూడా ఎలా అంటే వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్ అనమాట. చాలా చెప్పాను కదా 700 కూడా కాదు ఏది, అన్ని 700 బిలో ప్రైస్వే. బట్ అన్నీ కూడా ఫుల్ డ్రెస్ సెట్స్, టాప్ బాటమ్ అండ్ చున్నీ వేసుకోవడానికి చాలా డీసెంట్గా ఉంటాయి. అండ్ ఎవ్రీడే ఆఫీస్కి వేసుకెళ్ళాలన్నా కాలేజీలకు వేసుకెళ్ళాలన్నా పర్ఫెక్ట్ అనమాట. చాలా కంఫర్టబుల్, బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ చూడడానికి కూడా లుక్ బాగా అనిపించినాయి నాకు. సో అవి వేసుకున్న డ్రెస్సులు. మరి మీకు ఎలా అనిపించినాయో డెఫినెట్గా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ టాప్ కూడా గుర్తుందే ఉంటుంది మీకు, లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు వేసుకున్న టాప్ అనమాట. నాకు ఇలాగ చుడీ హ్యాండ్స్ వచ్చిన టాప్లు అంటే ఇష్టం. ఒకనొకప్పుడు బాగా ట్రెండ్ అయింది ఈ మోడల్, తర్వాత అలా పక్కకి వెళ్ళిపోయింది ఈ ట్రెండ్. బట్ ఇది చూడగానే ఇలా ఫుల్ హ్యాండ్స్ది ఈ మధ్యకాలంలో అసలు ఒక్క టాప్ కూడా లేదు ఇట్లాంటి. ఇప్పుడు అన్ని 3/4 హ్యాండ్సే వస్తున్నాయి కదా, ఎక్కువ షార్ట్ హ్యాండ్స్ లేదా 3/4 హ్యాండ్స్. సో ఇట్లా చుడీ హ్యాండ్స్ టాప్ ఒకటన్నా కావాలి అని అనుకొని ఇది ఆర్డర్ చేసుకున్నాను. ఇది ఓన్లీ టాప్ విత్ అనార్కలి టాప్ వస్తుంది. ఆల్రెడీ ఇది తీసుకున్నప్పుడు కూడా షేర్ చేశాను. ఒకవేళ కావాలనుకుంటే దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. సో ఇవి నేను చూపించిన ప్రోడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు హ్యాపీగా అక్కడ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా నచ్చి ఆ ప్రైస్కి అది రీజనబుల్ అని అనిపించి మీకు అవసరం ఉంది అనుకుంటే ఆర్డర్ చేసేసుకోండి. సో అదండి ఇవాళ నా వీడియో. సో నా కలెక్షన్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.